హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో అన్ని కూరగాయలతో మిక్స్డ్ కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. థిక్ గ్రేవీతో మంచి టేస్ట్తో ఉంటుంది. రైస్, చపాతీ, పులావ్ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఒక్కొక్క కూరగాయ ఉన్నప్పుడు ఇలా కట్ చేసి చేశారంటే పిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది కూడా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. లేట్ చేయకుండా చూసేయండి. మరి ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోండి. మీరు నాన్ స్టిక్ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు, కానీ అడుగు మందంగా ఉండాలి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీరు చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి. అలాగే దీంట్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను. పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి వేగినాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా ఎక్కువ వేసుకోవద్దండి, మీరు కూరగాయలను బట్టి వేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగాలి, అప్పుడే మనకు ఇవి మెత్తగా ఉడికితేనే గ్రేవీ అనేది తిక్కుగా వస్తుందన్నమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కలర్ మారే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాక ఒకసారి కలిపేసి ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, కాబట్టి తప్పకుండా వేసుకోండి. అలాగే ఇది ఒకసారి కలుపుకున్నాక నెక్స్ట్ ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోండి. పుదీనా అనేది మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. దీనివల్ల టేస్ట్ ఏమీ పెద్దగా డిఫరెంట్ ఉండదు, కానీ ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా. కాబట్టి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఆయిల్లో ఇలా ఉడికించడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది తొందరగా పోతుంది. కాబట్టి ఇలా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు ఉడికించుకున్నాక 1 నిమిషం తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక దీంట్లోకి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. నేను ఇక్కడ చిక్కుడుకాయ, అలాగే క్యాప్సికమ్, క్యారెట్ తీసుకున్నానండి. మీరు చిక్కుడుకాయ ప్లేస్లో బీన్స్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర చిక్కుడుకాయ ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజు 2 బంగాళాదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు కొంచెం క్వాంటిటీ బంగాళాదుంప ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 2 టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ చిక్కుడుకాయ వేసుకున్నాను కదా, మీరు కావాలంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బఠానీ కూడా వేసుకోవచ్చు అండి. బఠానీ వేసుకున్న చాలా బాగుంటుంది. ఇలా మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. ఇలా మిక్స్డ్గా చేసామంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వీటిని మగ్గించుకోవాలి. చూడండి, ఇవి బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మిగతా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఇంత అని లేదండి, మీరు తినేదాన్ని బట్టి. దానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఏదైనా సరే పర్వాలేదండి. హోమ్మేడ్ గరం మసాలా వేసుకుంటే ఇంకా మంచిది. ఇవన్నీ వేసుకొని వీటన్నిటిని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టి ఉడికేలాగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే మనకు దీంట్లోంచి వాటర్ ఈ విధంగా వస్తుందండి. ఇలా వచ్చే వరకు, ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అందుకే అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కను చిన్నది తీసుకున్నానండి. అది కట్ చేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. వాటర్ పోసి గ్రైండ్ చేసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ వేసి ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ ఇది నచ్చదనుకోండి, నువ్వుల పొడి అయినా వేసుకోవచ్చు. నువ్వులు కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు. అది వేసుకున్నా ఇది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదు అంటే పుచ్చగింజలు ఉంటాయి కదండి, అది నువ్వులు కలిపి మిక్సీ పట్టి, పుచ్చగింజలు, కాజు మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. మీరు కావాలనుకునే గ్రేవీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెమే వేసుకున్నాను. గ్రేవీ అనేది ఈ కర్రీ ఎక్కువగా ఉంటే బాగుండదండి, కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నేను కొంచెం వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. చూడండి, ఇలా గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మీరు ఒక బంగాళాదుంప తీసి చూస్తే అది కుక్ అయింది అంటే మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. బంగాళాదుంప కూడా ఉడికిపోయింది. కాబట్టి ఫైనల్గా కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే కొత్తిమీర వేసుకున్నా సరిపోతుంది.
ఇది వేసుకొని ఒకసారి అంతా కలిపేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 1 నుంచి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది గ్రేవీ అనేది కొంచెం లూజ్గా ఉంది కదా, ఇంకాస్త థిక్గా అవుతుందన్నమాట. ఎక్కువ అవసరం లేదండి, 1 నుంచి 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. పైకి వచ్చి మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి ఎలాగో ఉంటుంది, కూరగాయలు ఒక్కొక్కటిగా మిగిలిపోతాయి కదా, అలాంటప్పుడు ఇలా చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా, ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళకైనా, రోటీ, రైస్, చపాతీ, పులావ్ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. రుచి చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరండి, అంత బాగుంటుంది. డెఫినెట్గా ఈసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. మీరు హైప్ ఇవ్వడం వల్ల మా ఛానల్కి మంచి సపోర్టింగ్గా ఉంటుంది. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.